నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రూరల్ పాస్టర్స్ ఫెలోషిప్ సమైక్య క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి, మాజీ ఎమ్మెల్యే మక్కెన. ఆనందాన్ని పంచిపెట్టడంలో ఉన్న సంతృప్తి మరెక్కడా రాదన్న జీవి. కోదండరామాలయ స్వామి వారి దేవస్థానంలో వైభవంగా సీతారాముల కళ్యాణం. తెల్లవారుజాము నుండే ఆలయంలో ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన సరిహద్దు రాళ్లపై గుర్తులు తొలగిస్తున్నామన్న తహసీల్దార్ సురేష్ నాయక్. రైతులు సహకరించాలని సూచన. జీవితంలో సాటి వారికి ఆనందాలను పంచిపెట్టడంలో ఉన్న సంతృప్తి మరెక్కడా రాదని, అందుకే కష్టాల నుంచి సుఖాల వైపు, అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు, అశాంతిలో ఉన్నవారికి శాంతి, దుఃఖంలో ఉన్నవారికి ఆనందాన్ని పంచిపెట్టడంలో, ప్రభు సందేశాన్ని విస్తృతం చేసే వారికి ఎప్పుడు ఆశీర్వాదాన్ని అందిస్తారని వినుకొండ వెల్లటూరు రోడ్లో ఎంపీసీ ఫంక్షన్ హాల్లో రూరల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో జరిగిన సమైక్య క్రిస్మస్ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే మక్కెనతో కలిసి పాల్గొన్న ప్రభుత్వ వైపు వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు పలువురు దైవ ప్రసంగికులు హాజరై క్రీస్తు సందేశం ఇవ్వగా పలువురు క్రైస్తవులు, మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పెన్షనర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఈ పెన్షనర్స్ డే ప్రతి కుటుంబానికి ఈ పెన్షన్ అనేది ఒక రక్షణ కవచం లాంటిది. అది రావడానికి కారకులైనటువంటి ధరమ్ సరూర్ నక్రా గారు, డిఎస్ నక్రా గారికి ఈరోజు మనందరం కూడా వారికి గుర్తు చేసుకొని వారికి ఘనమైన నివాళులు అర్పించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి ఎంప్లాయీకి ఒక పెన్షన్ వస్తుందని, అలాగే ప్రైవేట్ ఆర్గనైజేషన్లో చేసే వాళ్ళకి కూడా ఒక పెన్షన్ వస్తుందంటే దానికి కారణం రూపకర్త మరి శ్రీ డిఎస్ నక్రా గారు. వారిని సందర్భంగా స్మరించుకుంటూ వారికి జోహార్లు అర్పిస్తూ ఉన్నాము. అలాగే మనం వినుకొండ పెన్షనర్ స్కీము చక్కటి భవనాన్ని నిర్మించుకొని చక్కగా సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు హృదయపూర్వక అభినందనలు. ప్రతి సంవత్సరం కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నేను కూడా గతంలో ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అనేక సార్లు. అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అట్లాగే ఒక సేవాభావంతో రెగ్యులర్గా అన్నదాన కార్యక్రమాలు చేయటం, అలాగే పిల్లలకు బుక్స్ ఇలాంటివి సహాయం చేయటం అంతా కూడా చాలా నచ్చినటువంటి అంశం. అలాగే పెన్షన్దారులు అందరికీ కూడా వాళ్ళు కష్టాల్లో ఉన్న వాళ్ళకి మూలిగా నక్క మీద తాటికాయ పడ్డట్టు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పాలన రావడం. ఇందులో రాయి మాదిరిగా అయిపోయింది. అవినీతి స్వార్థంతో లక్షల కోట్లు దోచుకోవడమే కానీ పేదోడి గురించి ఆలోచించాడా, ఒక దళితుడి గురించి ఆలోచించాడా, ఒక బీసీల గురించి ఆలోచించాడా? ఎక్కడా లేదు. ఎవరికి న్యాయం చేశాడు? దళితులకు ఇవ్వాల్సిన సప్లాన్ నిధులు దోచుకున్నాడు. బీసీలకు ఇవ్వాల్సినటువంటి చంద్రబాబు గారు పాలన ఇచ్చినటువంటి సప్లాన్ నిధులు పక్కదారి పట్టించాడు. బీసీల రిజర్వేషన్లు తగ్గించాడు 10% జగన్మోహన్ రెడ్డి. అట్లాగే అదేవిధంగా 15% ఉండేటువంటి పెన్షన్ని 12% కుదించాడు. మంచి పని చేయకపోగా, మేలు చేయకపోగా కీడు చేసిన వ్యక్తి, పెన్షనర్లకు కీడు చేసిన వ్యక్తి ఎవరంటే జీవితాంతం గుర్తుపెట్టుకోవాలా. గుర్తుపెట్టుకోవడం కాదు, ఇలాంటి దుర్మార్గుల గురించి ఇంటింటికి బతుకున్నంత కాలం చెప్పాలా. భవిష్యత్తులో ఇలాంటి రాక్షస పాలన రాకూడదు, ఇలాంటి దుర్మార్గులు రాకుండా చేయాల్సినటువంటి బాధ్యత పెన్షన్దారులపైన ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అంటే ప్రతి మీటింగ్లో రోజు 1 గంట పాటు ఎవరు ఆరోగ్యమే మహాభాగ్యంగా మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా. భగవంతుడు మీ అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి భగవంతుని కోరుతున్నా. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు గారి దృష్టి తీసుకెళ్ళి మీకు పెండింగ్ ఉన్న 4 డిఏలు కొద్దిగా ఓర్పు పట్టండి. ఇప్పుడే చెప్పడం ధర్మం కాదు. 10 లక్షల కోట్లు 10,50,000 కోట్లు ఇచ్చి అప్పులు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపాలు ఇప్పుడు వాటి అప్పులు తీర్చుకుంటా ఉన్నాం. దాని నుండి మళ్ళీ 3,000 పెన్షన్ 4,000 చేయటం, పేద ప్రజలకి ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలు మాకు బరువైనవి. ఈ వాగ్దానాలను నెరవేర్చాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మీ పెండింగ్ ఉన్న డిఏలు కొంచెం సమయం తీసుకొని తప్పనిసరిగా చంద్రబాబు గారు నిమ్మని మరి కోరుతాను. మీకు డ్యూలు ఉన్నటువంటివి ఏవైతే మీకు ప్రభుత్వం నుండి రావాలో వాటిని ఇచ్చే విధంగా చెప్తాను.
అలాగే పెన్షన్ కూడా తగ్గించిన పెన్షను, జగన్మోహన్ రెడ్డి తగ్గించిన పెన్షను మళ్ళీ యథాతథంగా అయ్యే విధంగా చేయమని కూడా మీ తరఫున నేను చంద్రబాబు గారిని కోరతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైతు భూ సమస్యలను పరిష్కరించడం కోసం ప్రభుత్వం ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ప్రజల వద్దకే వచ్చి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు వినుకొండ తహసీల్దార్ సురేష్ నాయక్ తెలిపారు. వినుకొండ మండలంలో రీసర్వే జరిగిన 8 గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగిందని, ఈ సదస్సులలో రైతులు తమ భూములకు విస్తీర్ణ తగ్గిందని, ప్రభుత్వం నిషేధిత జాబితాలో పడ్డాయని, పేర్లు తప్పులు పడ్డాయని, అడంగులు 1Bలలో రావడం లేదని అర్జీలను సమర్పించారన్నారు. రికార్డుల ప్రకారం సమస్యలను పరిశీలించి ప్రభుత్వ భూమి అయితే సరిచేయడం కుదరదని, తప్పులు న్యాయపరంగా ఉంటే వాటిని పరిశీలించి 15 రోజుల్లో పరిష్కరిస్తామని పేర్కొన్నారు. మిగిలిన గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నామన్న తహసీల్దార్ సమస్యలు ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో మనకి జనవరి 6 నుంచి డిసెంబర్ 6 నుంచి ఈ రెవెన్యూ సదస్సులు అనేది కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ రెవెన్యూ సదస్సులు కార్యక్రమంలో మనం రైతులందరికీ కూడా ఏమైనా భూ సమస్యలు ఉంటే వాటికి సంబంధించిన పరిష్కార విధానాన్ని చూపాలని చెప్పనేసి ప్రభుత్వం వారు నేరుగా జనాల్లోకి వెళ్ళి అక్కడ భూములన్నీ కూడా పరిశీలించి వాళ్ళున్న సమస్యల్ని పరిష్కరించే విధానం ఉంటే కనుక అప్పుడప్పుడు పరిష్కరించే విధానాన్ని, లేదంటే దానికి ఉన్న సమస్యని క్లుప్తంగా తెలుసుకొని వాళ్ళకి వివరంగా చెప్పే విధంగా ఈ సదస్సులు నిర్వహించవలసిందిగా ఆదేశాలు ఇచ్చిన ప్రకారం మనం 6వ తారీఖు నుంచి జనవరి 8వ తారీఖు వరకు ఈ సదస్సులను నిర్వహించడం జరుగుతుంది. మన మండలంలో ఇప్పటికీ దగ్గర 8 గ్రామాల వరకు మేము రీసర్వే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో వివిధ సమస్యల మీద జనాలు రావడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా వచ్చేటప్పటికల్లా మా విస్తీర్ణాలు కొంత తగ్గినాయి అని చెప్పిననేసి, లేదంటే కనుక చిన్న పేర్లు తప్పులు పడినాయి అని చెప్పిననేసి, లేదంటే ప్రభుత్వ నిషేధిత జాబితాలో నమోదైనవి మావి ల్యాండ్స్ అని చెప్పిననేసి తెలియజేయడం జరుగుతుంది. వాటిలో కనుక ప్రభుత్వ రికార్డుల ప్రకారం అది ప్రభుత్వ భూమి అయితే ఇది చేయడానికి వీలు పడదు, ఈ విధంగా ఉందని చెప్పిననేసి దరఖాస్తుదారులకు కానీ వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది. లేదు ఇది చేసేది ఉండే కనుక ఈ విధంగా అప్రోచ్ అవ్వాలా, ఈ విధంగా పేపర్లు వాళ్ళ దగ్గర ఏమీ లేకపోతే ఏ విధంగా పేపర్లు తీసుకోవాలా, ఏ విధంగా ఎక్కడి నుంచి వచ్చింది, లేదా మా దగ్గర ఉన్న రికార్డ్స్ను కూడా వాళ్ళకి అందజేసి వాళ్ళ దగ్గర నుంచి స్వయంగా దరఖాస్తులన్నీ తీసుకొని మేమే ఆన్లైన్లో కూడా నమోదు చేసేసి, ప్రభుత్వం వారు దీనికి ఒక ఆన్లైన్లో నమోదు చేయడానికి ఒక సైట్ కూడా రెవెన్యూ సదస్సుకు సంబంధించిన ఒక వెబ్సైట్, ఒక సైట్ అనేది ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క యూజర్ నేమ్ పాస్వర్డ్స్తో. దాంట్లో కూడా ఎంటర్ చేసుకొని వీటన్నిటిని ఒక రిసిప్ట్ లాంటిది కూడా దరఖాస్తుదారునికి తెలియజేసి అది ఎన్ని రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని కూడా ఆ రిసిప్ట్ మీద కూడా ఉంటుంది. అదేవిధంగా మేము వెళ్ళిన ఇప్పుడు జరిగిన గ్రామాల్లో కూడా జనాలు కూడా బాగా స్పందన వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న అప్లికేషన్స్ అన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన సమాచారం అంతా కూడా తెలుసుకుంటున్నారు. మేము ఈ రెవెన్యూ సదస్సులు అందరు జనాల్లోకి వెళ్ళడానికి ప్రతిరోజు కూడా గ్రామాల్లో దండోరా మూలకంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా అక్కడున్న ఫెసిలిటీస్ అన్నీ కూడా గుళ్ళల్లో కానీ చర్చిల్లో కానీ వాటన్నిటిలో కూడా మైకుల ద్వారా కూడా తెలియజేస్తున్నాం. ఇట్లాగా ప్రెస్ నోట్లు కూడా ఇవ్వటం కూడా జరుగుతుంది. కాబట్టి మేము ఇప్పుడే ఈ సదస్సు ఒక ఊరు అయిపోయిన తర్వాత ఆ ఊర్లో మళ్ళీ దండోరా వేయటం కానీ అవన్నీ ఆపకుండా మళ్ళీ అది కూడా కంటిన్యూ చేసేటట్టు కూడా మేము చూస్తూ ఉన్నాము. ఆ ఊర్లో ఎందుకంటే పక్క ఊర్లు పాయకార రైతులు ఉంటారు, మళ్ళీ వేరే సైడ్ ఉంటారు, కాబట్టి అందరికి కూడా తెలిసే విధంగా మాత్రం ఈ రెవెన్యూ సదస్సుల్ని చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతు కూడా ఈ రెవెన్యూ సదస్సుల్ని ఉపయోగించుకొని వాటికి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే కనుక వాటికి తెలియజేసిన తర్వాత వాటి పరిష్కార విధానాన్ని చూసి వాటన్ని కూడా పరిష్కరించే విధానంగా ముందుకెళ్తున్నామని చెప్పని మీ అందరికీ దీని ద్వారాగా తెలియజేసుకుంటామండి. థ్యాంక్ యూ. వినుకొండ శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో వైభవంగా సీతారాముల వారి కళ్యాణం నిర్వహించారు. ధనురమాసం ప్రారంభోత్సవంతో శ్రీ రామచంద్రుల స్వామి జన్మ నక్షత్రం పునరావాస నక్షత్రంను పురస్కరించుకొని సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించినట్లు ఆలయ అనువంశిక అర్చకులు నారాయణం రామ్మోహనాచార్యుల తనయుడు శేషక్ తెలిపారు. తెల్లవారుజాము నుండే ఆలయంలో ప్రత్యేక పూజలు చేశామని, విశేషంగా అభిషేకాలు జరిపినట్లు పేర్కొన్నారు. లోకరక్షణ హేతునా కంఠే పద్మాని శుభగే రక్షమాం భువనత్రయం సుముహూర్తకాలే సూర్యాధీనాన్నవా యజ్ఞోపవీతం యజ్ఞోపవీతం ప్రదగ్మనాగ ప్రియా మా పరిపాతయా
సాగమంగళం గోవింద కులవాడ అనాగక్షక గోవింద. అదేవిధంగా గుంటూరులోని రామనామ క్షేత్రంలో ఓం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. దేవదేవుడు శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అనాది కాలంగా మన వినకొండ గ్రామంలో ఎన్నో సంవత్సరాల క్రితం కట్టుబాటు జరిగినటువంటి శ్రీ కోదండరామస్వామి వారి యొక్క దేవస్థానంలో మరి ఈ రోజున స్వామివారికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాలు, అలాగే స్వామివారికి విశేషంగా కళ్యాణ మహోత్సవం అనేటువంటి గొప్పదైనటువంటి కార్యాల్ని ఈరోజు ఎంతో అంగరంగ వైభవోపేతంగా భక్తుల సమక్షాన మనం ఆచరించుకున్నాం. అలాగే స్వామివారికి ఈ పునర్వసు నక్షత్రం సందర్భంగా ఇట్లాగే ప్రతి నెల కూడా స్వామివారి యొక్క జన్మ నక్షత్రానికి స్వామివారికి చతుర్దశ కలశ స్థాపన అంటే 14 కలశాలతో స్వామివారికి ఎంతో వైభవంగా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ పునర్వసు నక్షత్ర సందర్భంగా అభిషేకాలు కూడా దరిదాపుల్లో మొదలయ్యి 6 నెలల నుంచి స్వామివారికి ఎంతో వైభవంగా జరుగుతూ వస్తూ ఉన్నాయి ఇప్పటిదాకా కూడా. అలాగే ఈ రోజు కూడా ధనుర్మాస ప్రారంభంలో స్వామివారి యొక్క నక్షత్రంలో స్వామివారికి ఈ రోజు ఎంతో విశేషంగా చతుర్దశ కలశ స్థాపన చేసుకోవటమే కాకుండా స్వామివారికి భక్తుల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవోపేతంగా కళ్యాణ మహోత్సవం అనేటువంటి గొప్పదైనటువంటి కార్యాన్ని కూడా సంకల్పించుకొని ఆచరించుకున్నాము. అందరూ కూడా భక్తులందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం ఈ వినకొండ గ్రామస్తులకి అందరికీ కూడా ఉండాలని చెప్పారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే స్వామివారికి కొత్తదైనటువంటి నవనూతనమైనటువంటి కవచాలను కూడా ధరించాము. అదిగోండి చూడండి, వెనకాల ఉన్నటువంటి శ్రీరామచంద్ర స్వామి వారికి అదిగోండి నవనూతనమైనటువంటి కవచాలను కూడా ధరించాము. ఈ రోజే పునర్వసు, అది కూడా ఆయన యొక్క జన్మ నక్షత్ర సందర్భంగా. పునర్వసు నక్షత్రము అంటే కనుక స్వామివారి యొక్క జన్మ నక్షత్రము. ఆ నక్షత్రంలోనే శ్రీరామచంద్ర స్వామి వారు జన్మదినము, ఆ నక్షత్రంలోని స్వామివారు పుట్టిన తిథి కాబట్టి, పుట్టిన నక్షత్రం కాబట్టి ఆ రోజున స్వామివారికి ఇంత గొప్పగా వైభవోపేతంగా కార్యాలన్నీ కూడా ఆచరిస్తూ వస్తూ ఉన్నాము. అలాగే ఇటువంటి కార్యాలు మరెన్నో కూడా చేస్తూ ఉంటాము. ఇలాగే ప్రతి నెల కూడా స్వామివారికి ఆయన యొక్క జన్మ నక్షత్రం సందర్భంగా స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. భక్తులు ఎవరైనా కనుక స్వామివారికి ఈ నక్షత్రం సందర్భంగా అభిషేకం చేయించుకోదలుచుకుంటే గనక ఇక్కడ స్థానిక అర్చకులైనటువంటి శ్రీమాన్ నారాయణం రామమోహనాచార్యులు గారిని సంప్రదిస్తే గనక స్వామివారి యొక్క అభిషేక కార్యాలన్నింటినీ కూడా దాని యొక్క వివరాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా దీన్ని గమనించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనవి చేసుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఈరోజు మన వినుకొండలో ఉన్నటువంటి ఈరోజు కోదండ రామస్వామిగా మనందరం కూడా కొలుస్తూ ఉన్నాం. ఆయన పేరు విజయ రాఘవ స్వామి అని చరిత్రలో చెప్పబడింది. ఇది 11వ శతాబ్దంలో చోళ మహారాజుల కాలంలో ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి కూడా నిత్య కైంకర్యాలు చక్కగా ఈ నారాయణం వారి యొక్క వంశంలోస్తులు ఆచరిస్తూ ఉన్నారు. ఈయనకు ఆ పేరు రావడానికి కారణం ఏమిటయ్యా అంటే, ఎవరైనా ఏమైనా ఒక కార్యాన్ని తలపెట్టినప్పుడు ఆ స్వామికి నమస్కారం చేసుకొని కనుక వెళితే ఆ కార్యంలో విజయమే చేకూరుతుంది. కాబట్టి ఆయన విజయ రాఘవ స్వామి అంటుంటారు. మామూలుగా కోదండ రామాలయం అని అందరికీ ఇప్పుడు అందరికీ తెలిసింది. చరిత్రలో అది విజయరాఘవుడుగా ఆయన కీర్తించేవారు. చోళరాజుల కాలంలో వాళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి వారికి స్వామివారికి నమస్కారం చేసుకుని వాళ్ళే ప్రతిష్ఠ చేసుకున్నారు. వారి ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని దక్షిణముఖంగా స్వామివారిని ప్రతిష్ఠ చేశారు. దక్షిణముఖంగా ఉండేటువంటి దేవాలయాలు చాలా అరుదుగా ఉంటాయి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో మన వినుకొండ పట్టణంలో ఈ దక్షిణముఖంగా ఉండేటువంటి స్వామి అంటే దక్షిణముఖంగా ఉంటే విజయాన్ని ఇస్తాడు అనేది ఒక సూక్తి శాస్త్రంలో చెప్పారు. దాన్ని అనుసరించి దక్షిణముఖంగా ఉండేటువంటి ఈ స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటేనే మహద్భాగ్యము, మన విజయం చేకూరుతుందన్నారు. మరి దర్శనం కాదు, ఈరోజు విశేషంగా చతుర్దశ కలశ స్థాపన. చతుర్దశ అనగానే మనకు ఒకటి గుర్తు రావాలి. చతుర్దశ భువనాలు
14 భువనాలకి కూడా ఎవరు నాయకుడు? ఆ శ్రీరామచంద్రుడే. ఆయన అవతరించాడు మానవుడిగా, ఈ భూమి మీద మానవుడిగా అవతరించి మానవుడు ఎలా నడుచుకోవాలనేటువంటి ధర్మస్వరూపాన్ని నిరూపించినటువంటి స్వామి ధర్మమూర్తి ఆ శ్రీరామచంద్రుడు. ఆ శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణంలో మనం పాల్గొంటే, అంటే కళ్యాణం చేసే వాళ్ళకి కాదు, చూసే వాళ్ళకే కాదు, ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరి యొక్క శుభాలు చేకూరుతాయని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. కళ్యాణం అంటేనే శుభం. ఈ కళ్యాణాన్ని దర్శించినటువంటి భక్తులందరికీ కూడా ఆ స్వామివారి అనుగ్రహం వల్ల శుభాశీస్సులు కలిగి మీరు నిర్ణయించుకునేటువంటి ప్రతి కార్యము కూడా విజయం చేకూరాలని కోరుకుంటూ అందరికీ ఆ రామచంద్ర స్వామి అనుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తూ ఉన్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. ఈరోజు పునర్వసు నక్షత్ర సందర్భంగా కోదండ రామస్వామి గుడిలో కళ్యాణం చేస్తున్నారు. అయితే అందరూ ఏం చేస్తారు, కళ్యాణాలు ఉత్సవాలు అయితే బయట నుంచి ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తారు. కానీ కోదండ రామస్వామి దేవాలయంలో భక్త బృందం అంతా మొదటిసారిగా ఏం చేశామంటే 150 మందికి ఎవరిళ్లలో వాళ్ళు తలా కిలో అన్నము, తలా కూర ఒకే రకం, ఇలా అందరికీ సరిపోయేటట్టు ఒక ప్రణాళిక ప్రకారము 150 మందికి వంట ఇళ్లలోనే చేసుకొచ్చి ఎన్ని రకాలు చేశారంటే పులిహార, గారెలు, బజ్జీలు, పొంగలి, రవ్వ కేసరి, ఇంకా పప్పు కూర, ఇగురు కూర, ఫ్రై, పచ్చడి, సాంబారు, పెరుగు, ఇవా కాకుండా ఇంకా 2-3 రకాల ఎక్స్ట్రా కూడా తెచ్చారు. ఏదైనా మనం చెయ్యగలము అంటే ఎంతమందికైనా చేయగలం. బయట ఫుడ్, బయట వాటికి అలవాటు పడిపోయి మన సాంప్రదాయాన్ని మనం మర్చిపోయామని తెలియజేయడానికి మా భక్త బృందం అంతా కలిసి ఇలా వంట చేసుకొని వచ్చి మొదటిసారిగా ఇలా గుళ్ళో వచ్చిన వాళ్ళకి మేము తినింది కాకుండా అందరికీ పెట్టాలి అన్న మంచి ఉద్దేశంతో, అందరికీ ఆదర్శంగా నిలబడాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టామండి. కోదండ రామస్వామి ఆలయ అయ్యగారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగనే కాకుండా ప్రతిరోజు 4 to 5 ఇక్కడ సత్సంగం కూడా జరుగుతుందండి. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అయ్యగారికి, కోదండ రామస్వామి భక్త బృందానికి మా అందరి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. చేతిరాత పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు దోహదపడుతుందని మండల కేంద్రం సేవలపురంలో ఉన్న శ్రీరామ పబ్లిక్ స్కూల్లో విద్యార్థులకు చేతిరాతలపై నిర్వహించిన ఉచిత శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న చేతిరాత ప్రవీణ సోమపల్లి సీతారామయ్య అన్నారు. ఆత్మవిశ్వాసానికి ప్రతీక, మెలకువలు పాటిస్తే రాత అందంగా రాయవచ్చునన్నారు. ఆకర్షించేలా చేతిరాత ఎలా రాయాలో విద్యార్థులకు ఉచితంగా శిక్షణ అందించారు. అనంతరం పాఠశాల యాజమాన్యం సీతారామయ్యను ఘనంగా సత్కరించారు. ప్రెషర్ ఉపయోగించి డోంట్ యూజ్ హెవీ ప్రెషర్ ఆన్ ద పేపర్, యూజ్ మీడియం ప్రెషర్, లైట్ ప్రెషర్తో పెన్నుని పట్టుకోవాలి. ఓకే, హెవీ ప్రెషర్ ఉపయోగించి రాయటం వల్ల 2 నష్టాలు. ఒకటి, కాసేపటికే చేతులు నొప్పుడుతాయి. రెండవ పాయింట్ ఏంటంటే మీరు స్పీడ్గా రాయలేరు. గట్టిగా పట్టుకుంటే మీరు స్పీడ్గా రాయలేరు, స్లోగా రాసుకుంటారు. ఈలోపు వేరే వాడు రాసే హోంవర్క్ కూడా అయిపోయింది, నువ్వు ఇంకా స్టార్టింగ్లోనే ఉంటావు. సరేనా? ఓకే, లెటర్స్ వాడతాం. 90 నుంచి 95% వీఆర్ యూజ్డ్ ఓన్లీ స్మాల్ లెటర్స్. అక్కడక్కడ బిగినింగ్ ఆఫ్ ది సెంటెన్స్లో అక్కడక్కడ పేర్లకు ముందు, ఊర్లకు ముందు మనం క్యాపిటల్ లెటర్స్ వాడతాం. మనకి రైటింగ్ అంటే ఎక్కువ స్మాల్ లెటర్స్ వస్తే చాలు. వినుకొండ మండలంలోని అన్ని గ్రామాలలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సరిహద్దు రాళ్లపై ఉన్న గుర్తులను, రంగులను తొలగిస్తున్నట్లు వినుకొండ తహసీల్దార్ సురేష్ నాయక్ తెలిపారు. గత ప్రభుత్వం సరిహద్దు రాళ్లపై పేర్లతో రాళ్లపై వేసిన ముద్రలను తొలగించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో ప్రత్యేక బృందం వచ్చిందన్నారు. మండలంలోని 30,000 సరిహద్దు రాళ్లు రాగా వాటిలో 24,000 రాళ్లు పొలాల్లో పాతడం జరిగిందని, రాళ్లపై గుర్తులను చెరిపే బృందం పొలాల వద్దకు వచ్చినప్పుడు రైతులు సహకరించాలని ఆయన కోరారు. నమస్తే అండి, నేను తహసీల్దార్ వినుకొండ. నా పేరు సురేష్ నాయక్. ఈరోజు మనం మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, మన భూ హక్కు గతంలో రీసర్వే జరిగిపోయింది. రీసర్వేకి సంబంధించింది ఎవరి గట్లు వాళ్ళకి సంబంధించింది రాళ్ళు, ఆ గట్ల దారికి రాళ్ళు పాతడం జరిగింది. ఆ రాళ్ళ మీద వచ్చేటప్పటికల్లా భూ హక్కు సర్వే అని చెప్పిననేసి ప్రింటింగ్ వేయడం వల్ల అది ఎవరి భూమికి సంబంధించింది వాళ్ళ హక్కులు కలిగి ఉండాలి తప్పితే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం దానికి ఉండకూడదని చెప్పని ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఆ రాళ్ల మీద ఉన్న వాటిని
తీసేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దాని ప్రకారం మన జిల్లా నుంచి కాంట్రాక్టర్ పద్ధతిలో కొంతమందిని నియమించి వాళ్ళని ఆ రాళ్ల మీద ఉన్న వాటిని తీసేయడానికి వాళ్ళందరినీ పంపించడం జరిగితే ఆ వర్క్ అనేది మన మండలంలో జరుగుతుంది. ఇప్పటికీ మన మండలంలో వచ్చేటప్పటికల్లా మొత్తం 30,000 రాళ్ళు అనేది ఉండటం ఉంది. వాటిల్లో డంప్గా వచ్చేటప్పటికల్లా ఒక మొత్తం భూమి మీద పాతిన మొత్తం 24,000 దాకా భూముల మీద ఏ గట్లు సంబంధించి ఆ గట్లు పాతడం జరిగింది. వాటన్నింటినీ కూడా ఈ స్టోన్స్ ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో వాళ్ళు వెళ్ళి ఆ స్టోన్స్ మీద ఉన్న వాటిని రబ్ చేసి ఆ స్టోన్స్ని అయితే కదిలిచ్చేది ఉండదు. ఆ స్టోన్స్ మీద ఉన్న వాటి పేర్లు వరకే చెరిపేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇక్కడ ఆ స్టోన్స్ కాంట్రాక్ట్ కానీ మొత్తం కానీ అది జిల్లా స్థాయిలోనే జరిగిందని చెప్పిననేసి ఈ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. వినుకొండ విఠలరాజుపల్లి బదిరుల పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జన్మదిన వేడుకలు వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోయపాటి రామాంజనేయులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పార్టీ నేతలతో కలిసి అల్పాహారం అందించిన రామాంజనేయులు షర్మిలమ్మ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పగ్గాలు చేపట్టడం తథ్యమన్నారు. ఆర్టీసీ బస్సు టిప్పరు ఢీకొన్న ఈ సంఘటన వినుకొండ మండలంలో చోటు చేసుకుంది. హిందూపురం నుండి ఆటోనగర్ వెళ్తున్న సూపర్ డీలక్స్ బస్సు అమరావతి నుండి వినుకొండకు ఇసుక లోడుతో వస్తున్న టిప్పర్ను ఈపూరు మండలం బోడిసెమ్మూరివారిపాలెం వద్ద కర్నూలు గుంటూరు రహదారిపై ఢీకొన్నాయి. ప్రమాద సంఘటన సమాచారాన్ని తెలుసుకున్న వినుకొండ ఆర్టీసీ డిపో అధికారులు సంఘటన ప్రాంతానికి చేరుకొని ఈపూరు ఎస్ఐ ఉమా మహేశ్వరరావుకు తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈపూరు మండలం ముప్పాల గ్రామంలో మండల తహసీల్దార్ నందిని కుమారి గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ముప్పాల గ్రామానికి చెందిన రైతులు, టీడీపీ పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి రాపర్ల జగ్గారావు మరికొందరు నాయకులు సమక్షంలో రైతులు రీసర్వేలో పొలం కొలతలు తప్పులు దొర్లాయని, గతంలో తమ పేర్లు ఉన్న భూములకు అడంగలు 1Bలు రాక బ్యాంకు లోన్లు తీసుకోవడానికి ఇబ్బందులు పడ్డామని, పొలం పాసు పుస్తకంలో ఉన్న పేర్లకు రీసర్వే చేసిన పేర్లలో తప్పులు దొర్లాయని, గతంలో ఉన్న భూమి ఇప్పుడు కనిపించడం లేదంటూ పలువురు రైతులు తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. రికార్డులు పరిశీలించి అన్ని సమస్యలను పరిష్కరిస్తామని తహసీల్దార్ నళిని రైతులకు హామీ ఇచ్చారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.